బాలీవుడ్ నటులు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణను 2026 మే 12వ తేదీకి ఢిల్లీ హైకోర్టులో వాయిదా పడ్డాయి. తమ ఫోటోలు వీడియోలు వాణిజ్య అవసరాలకు వాడుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని పవన్ జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లు వేశారు. ఈ కేసులో కొన్ని లింకుల్ని ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఆదేశాలు జారీ చేసే ముందు వినియోగదారుడి వాదనలు కూడా వినాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అభిమానుల ఖాతాలో పోస్టులని ఎక్స్, గూగుల్ స్పష్టం చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో ప్రతినిధి సతీష్ పూర్తి అప్డేట్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వేసిన పిటిషన్లకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది? స్వామి, ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల పిటిషన్లపై విచారణ జరిగింది. విచారణ జరిపిన జస్టిస్ మన్మీత్ సింగ్ ధర్మాసనం కొన్ని కీలక అంశాలు జరిగి సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లిందని జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పవన్ కళ్యాణ్ సైతం కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ తన వాదన వినిపించారు. తప్పుడు వార్తలు, మార్పింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కూడా కోర్టు ముందు వారు వినిపించడం జరిగింది. సుదీర్ఘంగా కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్స్, అదేవిధంగా గూగుల్ తో పాటు ప్రతివాదులుగా చేసిన పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ఆ ప్రతినిధులు సైతం కూడా కోర్టుకు తెలియపరచడం జరిగింది. మరోవైపు తొలగించబడిన లింకులపై ఆదేశాలు జారీ చేసే ముందు లింక్ యొక్క వినియోగదారుడి వాదన సైతం కూడా వినాలని కోర్టు అభిప్రాయం కోరింది. మరోవైపు అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా నిరాకరణ స్పష్టం చేయాలని కూడా సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు సూచించడం జరిగింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని లేదా ఖాతాను నిలిపివేయాలని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాన్ని కూడా జారీ చేయడం జరిగింది. ఇక బిఎస్ఏ ఐపీ లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణ మే 12కు వాయిదా వేసింది. ఇటీవల వారి పర్సనల్ రైట్స్ కోసం ఢిల్లీ హైకోర్టును అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, నాగార్జున, అదేవిధంగా తాజాగా నటుడు మాధవన్ తో పాటు మాజీ క్రికెటర్ సైతం కూడా కోర్టును ఆశ్రయించడం చేసింది. వారికి సంబంధించిన పిటిషన్ సైతం కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఒక్కొక్కరిగా వారి యొక్క కాపీ రైట్స్ సంబంధించిన అంశంలో, ముఖ్యంగా వారి పర్సనాలిటీ రైట్స్ సంబంధించిన అంశంలో కోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో తాజాగా ఇప్పటికే ఎక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, అదే ఫ్లిప్కార్ట్, ఇతర సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్లలో ఎక్కడైతే ఎవరు అధికంగా వినియోగిస్తున్నా వారికి సంబంధించిన డేటా సైతం కూడా సేకరించాల్సింది కూడా వారికి స్పష్టమైన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు జారీ చేయడం జరిగింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.